ఎందుకు సందేహపడ్డావు? ఏం రాయబడుతుందంటే, గాలిని చూచి భయపడి అని రాయబడ్డది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, అయ్యా పేతురు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఎందుకనుంటాడు ఆ మాట? ఎందుకన్నాడంటే, నిన్ను పిలిచింది నేను, నీళ్ళ మీద నిలబెట్టింది నేను, కొద్ది దూరం నడిపించింది నేను, నిన్ను పిలిచిన, నిలబెట్టిన, నడిపించిన నేను నీ ఎదురుగా ఉండగా ఆఫ్టర్ ఆల్ ఈ గాలి ఏం చేస్తది? ఒకవేళ గాలి వచ్చిందంటే దాని నుంచి నేను నిన్ను తప్పించలేనా? రక్షించలేనా? నువ్వు దానికి భయపడ్డావంటే నీ ఎదురుగా ఉన్న నేను శక్తి లేనివాడిని అనుకున్నావా? పేతురు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు? కరెక్టే కదండి. ఈ రోజుల్లో దేవుడి బిడ్డలంగా చెప్పుకుంటున్న మనం, ఆయన రక్తం చేత కడగబడిన వారం, కొనబడిన వారం, ఆయన కుమారులము కుమార్తెలుగా అవ్వబడిన వారం. నా సొత్తు అన్నాడండి నిన్ను నన్ను చూసి దేవుడు. ఆయన సొత్తుగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఏర్పరచబడిన మనము అనేకమైన వాటిని చూసి భయపడుతూ ఉంటే, నీవు నేను కూడా పేతురులాగా అల్ప విశ్వాసం కలిగిన వారంగా ఉంటున్నాము. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఒకవేళ అప్పుల బాధతో భయపడుతున్నావా? మనుషులు చూసి ఏమైనా భయపడుతున్నావా? లేకపోతే నీకుంటున్న రోగాన్ని చూసి ఏమైనా భయపడతా ఉంటా ఉన్నావా? లేకపోతే ఉంటున్న నిందలు అవమానాలు బట్టి ఏదైనా భయపడతా ఉంటా ఉన్నావా? అది ఏదైనా కావచ్చు. అది ఏదైనా కావచ్చు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సర్వాధికారము కలిగిన వాడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ భయాందోళనతో నువ్వు ఉంటున్నావేమో, నువ్వు కలిగి ఉంటున్న భయం ఏదో, అయితే దేవుడు ప్రతి భయము నుంచి నిన్ను తప్పించగలడు. ప్రతి పరిస్థితి నుంచి ఆయన నిన్ను విడిపించగలడు.